అస్సలం వలైకుం అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నేను వ్లాగ్ పెట్టేసరికి ఆఫ్టర్నూనే అయిపోతుంది. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ హౌస్ వరల్డ్. రంజాన్ నెలలో సెకండ్ డే. ఇవాళ నేను 4 o'clockకి లేచాను. అండ్ లేచిన వెంటనే ఫస్ట్ అయితే నేను బ్రష్ చేస్తానండి. ఇప్పుడు వంట వండే పని లేదు. నిన్న రాత్రే నేను చిక్కుడుకాయ మసాలా కర్రీ చేసుకున్నాం కదా, అవి ఎక్కువ శాతమే చేస్తాం కాబట్టి అదే మిగిలింది. సో మార్నింగ్ సరిపోతుందిలే అని చెప్పేసి ఇంక వంట ప్రోగ్రామ్స్ ఏమీ పెట్టుకోలేదు. అండ్ కొంచెం పచ్చడి ఉంది. ఆ పచ్చడిలోకి ఆమ్లెట్స్ అలా వేసుకుని తినేద్దామని అనుకుంటున్నాము. అన్నం అయితే వేడివేడిగా వండుకుంటాము అప్పటికప్పుడు. ఇంకా ఏవైనా నైట్ మిగిలిన అన్నం అయితే నేను పెరుగు అన్నంలోకి అలా వేసుకొని తినేస్తాను. అవి వండాలి ఇవి వండాలి అనుకుంటాము, కాకపోతే ఏమీ వండుకోలేక ఉన్నదే తినేస్తాము. అలా ఉంటుంది మార్నింగ్. సో డిషెస్ చూద్దాం. చిక్కుడుకాయ మసాలా కర్రీ, పచ్చడి, దోసకాయ పచ్చడి అండ్ చల్లగా అన్నం. రాత్రి మిగిలిన అన్నం అన్నమాట. అది మేము తినేస్తానులేండి. ఇంకా వేడివేడిగా అన్నం కూడా వండేసాను. ఇప్పుడైతే ఆమ్లెట్ వేద్దామని చేస్తున్నాను. యాక్చువల్లీ మా హస్బెండ్కి ఏమో ఇలా మిరియాల పొడితో ఆమ్లెట్, ప్లెయిన్ ఆమ్లెట్, సాల్ట్ మిరియాల పొడి ఇలా ప్లెయిన్ ఆమ్లెట్ వేస్తే చాలా ఇష్టము. అండ్ ఈ పసుపు కారము అవాయిడ్ చేస్తేనే మంచిది, వద్దులే నాకు ఇలా ప్లెయిన్గా వేస్తూ ఉండు అని చెప్తూ ఉంటారు. సో తన కోసం అయితే ప్లెయిన్గా ఆమ్లెట్స్ వేసేస్తున్నాను. యాజ్ నేను కూడా తినేస్తాను, అంత పర్టికులర్గా నాకు స్పెషల్గా ఏం వండుకోను. వేడివేడిగా ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. ఇలా ప్లెయిన్ ఆమ్లెట్ మంచిగా వేడివేడిగా వేసుకొని తినాలంటే ఎంతమందికి ఇష్టము? నాకు మంచిగా ఇష్టము. కాకపోతే అది చల్లగా అయితే స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ అంటే అస్సలు ఇష్టం లేదు. ఇంకైతే రెడీ చేసుకుంటున్నాము. ఇంకా చక్కగా కూర్చొని మా సెహరీని కంప్లీట్ చేసుకోవడమే ఆలస్యం. మార్నింగే అన్నం తినాలంటే అస్సలు తినాలనిపించదు. ఎంత మంచిగా కూర వండినా సరే అస్సలు ఇంట్రెస్ట్ రాదు. ఇంకా సాయంత్రం వరకు ఎనర్జీ రావాలి కదా అని ఇంకా ఎలాగో తింటూ ఉంటాము. ఇంకా నమాజ్ అయితే చదువుకుంటున్నాను. నమాజ్ అయిపోయిన తర్వాత కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. 6:45కి లేచి మళ్ళీ పిల్లల్ని లేపి వాళ్ళని స్కూల్కి పంపించే టాస్క్ ఉంటుంది కదా, ఇంకా వాళ్ళతో వేగి 8:30కి వాళ్ళని స్కూల్కి పంపించి మళ్ళీ కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. ఈసారి పడుకున్నాను. ఇంకా 10:30కి అలా అమ్మ కాల్ చేశారు. బయటికి వెళ్ళాలి, కొంచెం పని ఉంది అని చెప్తే ఇంకా కొంతసేపు బయటికి వెళ్ళేసి వచ్చి ఇంకా ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకేముందిలేండి, నార్మల్ వర్క్సే. ఇంకా డైలీ బెడ్‌షీట్స్ క్లీన్ చేసుకోవడము, ఇల్లు క్లీన్ చేసుకోవడము, అంట్లు తోముకోవడము, వాషింగ్ మిషన్‌లో బట్టలేయడం, ఇదంతా కామన్ వర్కే కదా, ఇంకా అదే చూపిస్తూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ అయితే డే 3 ఇఫ్తియార్ టు నైట్ రొటీన్ వరకైతే వీడియో అప్లోడ్ చేస్తాను. ఇవాళ తీయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ డే 1 వీడియో ఎవరైనా చూడకపోతే ప్లీజ్ అండి ఛానల్లోకెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ని కూడా అన్నీ చూడండి, చాలా న్యాచురల్గా బాగుంటాయి నా వీడియోస్ కూడా. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా ఇల్లు ఉడిచిన తర్వాత అంట్లు కూడా ఒకేసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. నాకు అసలు పెద్ద టాస్క్ ఏంటంటే ఒక్కొక్కసారి అంట్లు క్లీన్ చేయాలంటే చాలా బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. అసలు దాని దగ్గరికి కూడా వెళ్ళబుద్ధి కాదు. చాలా అంట్లు ఉంటాయి. అవన్నీ చూసేసరికి ఫస్ట్ నీరసం వస్తది దాని దగ్గరికి. అందుకే నేను ఫస్ట్ వర్క్ చేయకుండా కొంచెంసేపు కూర్చుంటాను. ఇంకా ఆ టైంలో నేనేం చేస్తానంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నాలాగా ఎవరైనా ఉన్నారా? నేనైతే ఎవరికో ఒకళ్ళకి కాల్ చేసి అంట్లు తోముతూ ఉంటాను. కాల్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే మనం వర్క్ చేస్తున్న దాన్ని మర్చిపోతూ ఉంటాం కదా, అలా ఎవరికో ఒకళ్ళకి కాల్ చేసి మాట్లాడుతూ అంట్లయితే తోమేస్తాను. నాకది బెస్ట్ టిప్, బాగా అలవాటయింది. ఎప్పుడో ఒక్కసారి నాకు ఇంట్రెస్ట్ లేదు, లేజీగా అనిపిస్తున్నప్పుడల్లా ఎవరికో ఒకళ్ళకి కాల్ చేసి అంట్లయితే క్లీన్ చేసేసుకుంటాను. ఫస్ట్ నేను మా ఫ్రెండ్‌కే చేస్తాను. ఇంకా తనతో కాల్ మాట్లాడుతూ అంట్లు అయితే క్లీన్ చేసేసుకుంటాను. పాలు మార్నింగే ఇస్తారు. కాకపోతే నేనే ఫ్రిడ్జ్‌లో పెట్టి 12:30కో ఎప్పుడో వేడి చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ కిచెన్‌లో ఖాళీ ఉండదు. అంతా మెస్సీగా ఉంటది. చిన్నది కదా, ఇంకా పాలు తెచ్చి ఆ సామాన్లన్నీ పక్కన పెట్టి ఇదంతా ఎందుకు, అంట్లు క్లీన్ చేసుకున్న తర్వాత పాలు పెట్టేద్దాం పొయ్యి మీద అనుకుంటూ ఉంటాను. అలా పెట్టేసరికి లేట్ అవుతది. మళ్ళీ పెరుగు అవ్వదు. నేను తోడేసే లోపే 1:32 అవుతది. అది పెరుగు అవ్వదు టైంకి. మా హస్బెండ్ ఏమో ఎప్పుడో నైట్‌కి పెరుగు అవుతది, అప్పటి వరకు ఎవరు వెయిట్ చేస్తారు, అన్నం తినేలోపు పెరుగు కావాలి కదా, నువ్వు త్వరగా తోడేయి అంటారు. నేనేమో డైలీ అలాగే చేస్తూ ఉంటాను. మా ఇద్దరి మధ్య ఇదొక డిస్కషన్ అయిపోతూ ఉంటది. ఇంకా నమాజ్ టైం అయిపోయింది. నమాజ్ కూడా చదువుకున్నాను.
మార్నింగ్ వాషింగ్ మిషన్‌లో బట్టలైతే వెయ్యలేదు. బయటికెళ్ళానని చెప్పాను కదా! బయటికెళ్ళి వచ్చేసరికే 11:30 అలా అయ్యింది. ఇంకా ఇంట్లో వర్కయితే చేసుకున్నాను. ఇంక నమాజ్ టైమ్ అయిపోయింది. నమాజ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాషింగ్ మిషన్‌లో బట్టలైతే వేసుకుంటున్నాను. ఈ పని అయిపోయిన తర్వాత పిల్లలొచ్చే పని ఉంటుంది. ఆ పని అయిపోయిన తర్వాత ఇఫ్తార్ కోసం ఏదో ఒకటి చేసుకునే పనుంటది. లేకపోతే డిన్నర్‌లోకి ఏదో ఒకటి అన్నం, కూర వండుకునే పనుంటది. ఇలా రెస్ట్ ఇంకా ఉండదండి. మార్నింగే రెస్ట్ 1 అవర్. ఇంక తర్వాత అస్సలుండదు. నైట్ పడుకునే వరకు ఉండదు. అందుకని నాకు దొరికినప్పుడే ఛాన్స్ అని 1 అవర్ రెస్ట్ తీసుకుంటూ ఉంటాను. పిల్లలకి స్నాక్స్ ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంట్లో ఉన్నవే ఏవో ఒకటి ఇచ్చేసి వాళ్ళనైతే తినిపించి పడుకోబెట్టేశాను. నెక్స్ట్ నేనైతే త్వరగా మళ్ళీ స్టార్టప్ చేయాలి. ఈవినింగ్ 6 కల్లా అన్నీ కంప్లీట్ చేయాలి కాబట్టి నేను తొందరగా బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ పులిహార చేస్తాను. అండ్ వైట్ రైస్ కూడా. తర్వాత ఇఫ్తార్ కోసమైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకుంటూ ఉన్నాను. ఇవన్నీ ఫాస్ట్‌గా అవ్వాలి కాబట్టి నేను స్టార్ట్ చేసేలోపే 5 అవుతది. ఐ మీన్ 4:30కి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే బంగాళదుంప ఉడకపెట్టుకుంటాను. అండ్ పక్కన కూడా ఖాళీగా ఉంటది కాబట్టి రైస్ కూడా పెట్టేస్తాను. ఈ 2 అయిపోతే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూస్తాను. ఇదంతా షూట్ చేయాలనుకున్నాను. ఇంక నా ఫోన్‌లో బ్యాటరీ అయితే డౌన్ అయిపోయింది. ఇంక వీలైనంత వరకు తీసి ఇంక ఛార్జింగ్ పెట్టేశాను. మళ్ళీ ఇఫ్తియార్‌కి కొంతసేపు తీయాలి కదా అని చెప్పేసి. సో, వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. చూడండి. 6 కల్లా అన్నీ కంప్లీట్ చేసుకోవాలి అనుకున్నాను. అసలు చాలా లేట్ అయిపోయిందండి. ఇన్ని పెట్టుకునేసరికి లేట్ అయిపోయింది. ఇంకా పులిహోర కూడా అవ్వలేదు. చింతపండు రసం అయితే ఉడకబెట్టి పెట్టాను. ఇంకా మిగతా ప్రాసెస్ మొత్తం ఇంక అలాగే ఉంది. అన్నం కూడా వండాను. ఇంక ఇఫ్తార్ తర్వాత మిగతాది అంతా చేసుకోవచ్చులే అని చెప్పేసి బంగాళదుంప ఫ్రై చేసేసి, అన్నము వండేసి, చింతపండు రసం అయితే ఉడకపెట్టి పక్కన పెట్టాను. ఇంకా నెక్స్ట్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. అండ్ నిమ్మకాయ షర్బత్ కూడా చేసేసుకున్నాను. ఈ 2 ఐ మీన్ నిమ్మకాయ షర్బత్ చాలా ఇంపార్టెంట్ కదా! ఇంక అందుకని. బంగాళదుంప ఫ్రై అయితే చాలా వెరైటీగా చూసానండి. కాకపోతే వ్లాగ్ తీయలేకపోయాను. బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఒక పించ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్, కొంచెం బ్లాక్ పెప్పరు, ఆహ్, పాలు కొన్ని అండ్ కోడిగుడ్లు ఇవన్నీ వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇంకా పెనం మీద ఆహ్, బ్రెడ్‌ని నెయ్యి ఉంటే నెయ్యి లేకపోతే బటర్‌తో కొంచెము లైట్‌గా కాల్చేసుకున్న తర్వాత ఇప్పుడు కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసేసి దాని మీద బ్రెడ్డేసేసి కొంచెము చీజ్ క్రమ్స్ ఉంటాయి కదా! వాటిని వేసేసిన తర్వాత ఇంకా మయోనీస్, వెజ్ మయోనీస్ అలా ఉంటది కదా! దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసి దాని మీద చీజ్ ముక్కలు వేసేసామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది కూడా.